హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పందెం అనే కథ చెప్పుకుందాం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మగధ సామ్రాజ్యాన్ని అశోక చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప వీరుడు మాత్రమే కాదు, ప్రజలను చాలా సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో రాజ్యంలో ఎటువంటి కరువు కాటకాలు ఉండేవి కాదు. ప్రజలు చాలా సంతోషంగా, ఆనందంగా ఉండేవారు. అయితే అశోక మహారాజుకు తెలివిగల వారంటే కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట. తన ఆస్థానంలో తెలివైన వారికి పెద్దపీట వేసేవారు. తెలివైన వారి కారణంగా తాను రాజ్యాన్ని మరింత ప్రభావవంతంగా పాలించవచ్చని అశోకుడు అనుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఆయన ఆస్థానంలోకి ఒకరోజు కట్టమంచి అనే గ్రామం నుంచి ఒక వేగు వచ్చాడు. వేగు వచ్చి, మహాప్రభు, నేను ఒక తెలివైన వాడి గురించి ఇప్పుడే విని ఉన్నాను. వాడి తెలివితేటల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని చెప్పాడు. అప్పుడు అశోకుడు, నేను చూడనంత తెలివివంతుడా? ఏది అతని తెలివితేటల గురించి చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ కట్టమంచి అనే గ్రామం నుంచి వచ్చిన వేగు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఆ వేగు ఏ గ్రామం నుంచి వచ్చాడో ఆ కట్టమంచి అనే గ్రామంలో బంగారయ్య అనే ఒక వ్యక్తి ఉంటూ ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఏ పని చేయకుండా తన తెలివితేటలతో ఊరి దగ్గర నుంచి పందేల ద్వారా డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో బతుకుతూ ఉండేవాడు. ఒకరోజు మన బంగారయ్య రచ్చబండ పైన కూర్చున్నాడు. చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరూ ఇవాళ ఏం పందెం కాస్తాడా అని ఉన్నారు. అప్పుడు మన బంగారయ్య, వినండి వినండి పెద్దలారా, మీరు ఇంతవరకు మీ జీవితంలో ఎప్పుడూ విని ఉండని విచిత్రం ఒకటి నేను మీకు చెప్తాను అన్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవారు, ఏంటా విచిత్రం, ఏంటా విచిత్రం అని అడిగారు. ఒక పక్కన వీడు ఏదో తెలివిగా ప్రణాళిక వేస్తున్నాడని తెలిసినప్పటికీ అసలు అది ఏమై ఉంటుందో తెలుసుకోవాలనే ఆత్రంతో వాళ్ళు ఇలా అడిగారు. అప్పుడు ఆ బంగారయ్య వెంటనే, నేను చిన్ని కోడికి చేతులు చూపిస్తాను అన్నాడు. అదేంటి, చిన్ని కోడికేంటి చేతులు ఉండడం ఏంటి, నువ్వు ఎలా చూపిస్తావు అని అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు. ఏది చూపించు అని అతన్ని ఎదురు తిరిగి ప్రశ్నించారు కూడా. అప్పుడు బంగారయ్య, ఊరికే నేనెందుకు చూపిస్తాను, మీరు ఒక 100 రూపాయలు పందెం కాయండి. నేను చిన్ని కోడికి చేతులు చూపించగలిగితే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. లేని పక్షంలో నేను మీ అందరికీ 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. కోడికి చేతులు ఉండడం అనేది అసలు అసాధ్యం అని అనుకొని ఆ ఊళ్ళో వాళ్ళందరూ అతనికి 100 రూపాయలకి పందెం కాయడానికి ఒప్పుకున్నారు. అప్పటికప్పుడే ఊరి పెద్దలు డబ్బులు తెచ్చి అతనికి చూపించారు కూడా. బంగారయ్య ఏమాత్రం కంగారు పడకుండా, కేవలం నేననుకున్న కోడికి మాత్రమే కాదు, మీరు ఏ కోడిని తీసుకువచ్చినా ఆ కోడికి కూడా నేను చేతులు చూపించగలను అని ధీమాగా అన్నాడు. దీంతో ఊరి పెద్దలందరూ ఊరి మీద పడి కోళ్ల కోసం వెతకడం ప్రారంభించారు. వారికి ఒక కోడి దొరికింది. ఆ కోడిని వారు చాలా నిశితంగా పరిశీలించారు. దానికి అసలు ఏమాత్రం చేతులే లేవు. తీసుకువచ్చి దాన్ని రచ్చబండ ముందు కూర్చున్న బంగారయ్య ముందు పెట్టారు. ఏది, నీకు దమ్ముంటే ఈ చిన్ని కోడికి చేతులు చూపించు అని అనగా, అప్పుడు బంగారయ్య తన 2 చేతులు ఎత్తి ఆ కోడి వైపు చూపించి, ఇదిగో కోడికి చేతులు చూపించాను అన్నారు. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏంటేంటి, కోడికి చేతులు చూపించడం అంటే ఇదే అంటే? అవును, నేను ఏమన్నానో ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. చిన్ని కోడికి లేదా ఏ కోడికైనా సరే నేను చేతులు చూపిస్తానని చెప్పాను. దానికి చేతులు మొలిపిస్తానని నేను చెప్పానా అని బంగారయ్య అడిగాడు. అక్కడున్న వారందరికీ అతను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు కనిపించలేదు. మరోసారి తామే తమ తెలివి తక్కువతనంతో అతని చేతిలో ఓడిపోయామని అనుకున్నారు. అప్పుడు బంగారయ్య వారందరి ముందు మీసాలు తిప్పి తన ఘనతని చాడుకున్నాడు అని ఆ వేగు అశోక చక్రవర్తితో చెప్పాడు. ఇతని తెలివితేటలకి అశోక చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ బంగారయ్యని అక్కడి నుంచి అతని ఆస్థానానికి రప్పించమని ఆజ్ఞ వేశాడు. ఈ ఆజ్ఞాపించిన మరుక్షణం
అశోకుడి రాజ్యం నుంచి భటులు బంగారయ్య ఉండే ఊరికి బయలుదేరారు. అయితే బంగారయ్య అక్కడ సుఖమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఎటువంటి పని చేయకుండా ప్రతిరోజు ఊరి వారితో పందెం కాయడం, ఆ డబ్బులతో పొట్ట పోసుకోవడం చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి వాడికి అశోకుడి ఆస్థానంలోకి వెళ్ళడం అంటే కొంచెం కష్టపడ్డంలా అనిపించింది. నేను మీ అశోక మహారాజుకు సరిపడేంత తెలివైన వాడిని కాదు అని చెప్పి చూడడానికి భటులతో ప్రయత్నించాడు. కానీ ఆ భటులు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రావాల్సిందే, ఇది అశోక చక్రవర్తి ఆజ్ఞ అని బలవంతం చేయగా అప్పుడు బంగారయ్య వారితో పాటు బయలుదేరి అశోక చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళాడు. ముందుగా బంగారయ్యను చూసి అశోక చక్రవర్తి కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఒక తెలివైన వాడిలో మనం ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అతను ఎలా ఉంటాడు అని ఊహిస్తామో అటువంటి లక్షణాలేవి బంగారయ్యలో లేవు. చూడడానికి అతను చాలా ఒక సాధారణ వ్యక్తిలా ఉన్నాడు. నిజానికి ఒక తెలివి తక్కువ తద్దంలా కనిపిస్తున్నాడు. ఇతనేనా అని ఆ వేగుని 2-3 సార్లు ప్రశ్నించాడు. ఆ వేగు కూడా ఇతనే ఆ బంగారయ్య అని చెప్పాక అప్పుడు అశోకుడు ఆ బంగారయ్యకి, నా ఆస్థానంలో పనిచేస్తావా? నీలాంటి తెలివైన వారు నా ఆస్థానంలో ఉంటే నేను రాజ్యాన్ని మరింత ప్రభావవంతంగా పరిపాలిస్తాను. దీనివల్ల ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. కాబట్టి నువ్వు ఒక రకంగా ప్రజాక్షేమం కోసం పనిచేస్తున్నావు. ఏమంటావు మరి అని అడిగాడు. అప్పుడు బంగారయ్య, అయ్యో మహారాజా, నేను ఊర్లో చెట్టు కింద కాలు మీద కాలేసుకుని ఏ పని చేయకుండా దర్జాగా బతికేస్తున్నాను. మీరేమో ఇక్కడ నన్ను మీ ఆస్థానంలో కొలువుకు చేరమంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? నేను ప్రశాంతంగా అక్కడనే ఉండి గడిపేస్తాను. అప్పుడు అశోక చక్రవర్తి బంగారయ్యతో ఇలా అన్నాడు. ఓ బంగారయ్య, ఇప్పుడు నువ్వు ఊళ్ళో చెట్టు కింద కూర్చొని కాలు మీద కాలేసుకుని కూర్చున్నప్పటికీ నీ బుర్రని వాడి ఆ తెలివితోనే కదా ఊరి జనం దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తున్నావు అని అడిగాడు. కొంచెం ఆలోచించి బంగారయ్య, అవును ప్రభు, నిజమే మీరు చెప్పింది అన్నాడు. నేను ఏమంటున్నానంటే, అదే తెలివితేటల్ని నా ఆస్థానంలో ఉండి ప్రజల కోసం ఉపయోగించావంటే నేను నీకు నెలవారీ జీతం ఇస్తాను. అలాగే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా జీవించవచ్చును అన్నాడు. ఈ మాటలకి బంగారయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ ఊరి దగ్గర ఏం చేస్తానో ఇక్కడ కూడా అదే చేస్తే సరిపోతుంది. నా సలహాలు రాజుగారికి ఉపయోగపడి నిజంగా నా వల్ల నలుగురికి కొంచెం మేలు జరుగుతుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? అంతేకాకుండా రాజుగారి ఆస్థానంలో పనిచేస్తున్నామంటే దానికి దక్కే గౌరవమే వేరు. ఇలా అన్నీ ఆలోచించుకొని బంగారయ్య అశోక చక్రవర్తి కొలువులో పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు అశోక చక్రవర్తి అతనికి మంచి వేతనాన్ని ఇచ్చి తన కొలువులో పెట్టుకున్నాడు. బంగారయ్య ఇచ్చే సలహాలు నిజంగా మగధ రాజ్య అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.